భద్రాచలం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. సుభాష్ నగర్లో కొత్తగా నిర్మిస్తున్న కరకట్ట పనులను పరిశీలించిన ఆయన గత ఏడాదిగా పనుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జూన్, జూలై నెలల్లో గోదావరి వరద వస్తే భద్రాచలం కాలనీలు మునిగే ప్రమాదం ఉందని మంత్రి హెచ్చరించారు. ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఈ నెల 6, 7 తేదీల్లో భద్రాచల దివ్యక్షేత్రంలో జరిగే శ్రీరామనవమి మహాపట్టాభిషేక ఉత్సవాల ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఆర్డీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరగాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి శానిటేషన్, ట్రాఫిక్, వీవీఐపీ ప్రోటోకాల్స్పై శ్రద్ధ వహించాలని చెప్పారు. భద్రాచలాన్ని రైలు, రోడ్డు, జలమార్గాలతో అభివృద్ధి చేసే ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఆలయ విస్తరణకు సీఎం 34 కోట్ల రూపాయలు మంజూరు చేశారని మంత్రి స్పష్టం చేశారు. శ్రీరామనవమికి సీఎం, పట్టాభిషేకానికి గవర్నర్ రావచ్చునని మంత్రి తుమ్మల అన్నారు. బ్రహ్మాండంగా ముందుకు పోతారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి అనేక సందర్భాలు అడిగారు. 5 మీద ఆయన గారు వస్తున్నారు. దానికి రేపు ఆయన బాగా 6వ తారీఖు లోపుగానే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళడం జరిగింది. దానికి